అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన 6 ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసి సంక్షోభానికి తెరలేపారు. కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని భావించిన స్థానాన్ని బీజేపీ గెలుచుకోవడంతో కంగుతిన్నారు ఆ పార్టీ నేతలు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశం ఉంది. మరోవైపు హస్తం పార్టీపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కమలనాథులు రెడీ అయ్యారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. హిమాచల్లో వేగంగా మారుతున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు చర్యలు స్టార్ట్ చేసింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చించి పరిస్థితులను చక్కదిద్దేందుకు పార్టీ సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడాతో పాటు డీకే శివకుమార్ ను హిమాచల్ ప్రదేశ్ కు పంపించింది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు 40 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, 3 స్వతంత్రులు ఉన్నారు. దీంతో రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఈజీ అని అందరూ అనుకున్నారు. కానీ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ కు చెందిన 6, 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీకి 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం టై కావడంతో నిబంధనల ప్రకారం లాటరీ తీయగా అందులో బీజేపీకి చెందిన హర్ష్ మహాజన్ పేరు రావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. అనంతరం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బీజేపీ ఓటింగ్ కు పట్టుపట్టింది. అయితే స్పీకర్ ఆ అంశాన్ని తిరస్కరించారు. మూజువాణి ఓటుతోనే బిల్ పాస్ చేశారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ 15 మంది బీజేపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తో అసెంబ్లీ స్పీకర్ భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై అక్కడి సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు స్పందించారు. జరుగుతున్న పరిస్థితులను చూసి తాను భయపడటం లేదని, తాను ఫైటర్నని, పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఎవరూ తనను రాజీనామా చేయాలని కోరలేదని, తానెవరికీ రాజీనామా సమర్పించలేదని వెల్లడించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని చెప్పారు. బడ్జెట్ టైంలో ఊహాగానాలతో కాంగ్రెస్ లో చీలిక తేవాలని బీజేపీ చూస్తోందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని యత్నిస్తోందని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది. రాష్ట్రంలో అధికారం కోల్పోకుండా ముఖ్య నేతలతో చర్చలు సాగిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.